ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ ఫిబ్రవరి 15 మహాశివరాత్రి దగ్గర నుంచి ఈ 4 రాసుల వారికి తిరుగులేని రాజయోగం అనేది పట్టబోతుంది. ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులతో ఈ 4 రాసుల వారు అపర కుబేరులుగా మారబోతున్నారు. ఇన్నాళ్ల నుంచి వీరు పడ్డటువంటి బాధలు, కష్టాలు, కన్నీళ్లు, అలాగే అనారోగ్య సమస్యలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఆ పరమేశ్వరుని యొక్క సంపూర్ణ అనుగ్రహంతోటి ఆ శివయ్య మీకు ఒక కానుకలాగా ఈ శివరాత్రి దగ్గర నుంచి ఏకంగా 30 ఏళ్ల పాటు అదృష్టము, రాజయోగము అనేవి మీకు ఇస్తున్నాడు. మీకు మహర్దశ పట్టబోతుంది అని చెప్పేసి మనకు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. అలాంటిది ఆ శివయ్య యొక్క చల్లని చూపు ఈ 4 రాసుల వారి మీద పడిందండి. నిజంగా ఇది మీ అదృష్టం అన్నమాట. కాబట్టి అసలు ఈ 4 రాసుల వారు ఎవరు ఏంటి, అందులో మీ రాశి ఉందా లేదా, మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే చక్కగా అంతా వివరంగా అర్థమవుతుంది. నిజంగా ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్లే ఈ వీడియో మీ కంటపడింది. కాబట్టి ఆ శివయ్య అసలు మీకు ఈ వీడియో ద్వారాగా ఏం తెలియజేయబోతున్నాడు, అసలు ఆ 4 రాసులు ఏంటి, ఇదంతా కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాము. అలాగే ఇంకొంతమంది మిత్రులకు రీచ్ అవ్వటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ 2026 ఫిబ్రవరి 15వ తారీఖుతో కూడుకొని ఈ మహాశివరాత్రి అనేది వస్తుంది. ఇది సామాన్యమైనటువంటి రోజు కాదు, చాలా పవిత్రమైనటువంటి రోజు. శివపార్వతులు వివాహమైనటువంటి రోజు. ఈ రోజునే ఆ పరమేశ్వరుడు లింగ రూపంలో దర్శనమిచ్చాడని మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ శివరాత్రి అనేది ఎంతో అద్భుతమైనటువంటి రోజు. విశ్వాంతరంలోని గ్రహాలన్నీ ఒక అద్భుతమైనటువంటి స్థితికి చేరుకుంటున్నాయి. ఈ పవిత్రమైనటువంటి రోజు నుంచి కొన్ని రాసుల వారి జీవితాల్లో ఉన్నటువంటి కష్టాలు, కన్నీళ్లు పూర్తిగా తొలగిపోయి అఖండమైనటువంటి రాజయోగం అనేది ప్రాప్తించబోతుంది. ఇది ఏదో ఒక ఏడాదికో లేకపోతే 2 ఏళ్లకో 4 ఏళ్లకో పరిమితమయ్యే అదృష్టం కాదండి. ఏకంగా 30 ఏళ్ల పాటు ఈ 4 రాసుల వారికి తిరుగులేని రాజయోగాన్ని, అలాగే ఎన్ని కోట్లు కుమ్మరించినా కూడా, ఎన్ని రకాల దాన ధర్మాలు చేసినా కూడా దక్కని అరుదైనటువంటి అదృష్టము ఆ శివయ్య యొక్క అనుగ్రహం వల్ల వీరికి దక్కిందని చెప్పుకోవచ్చు. ఈ శివరాత్రి రోజున లింగోద్భవ కాలంలో ఆ శివుడి నుంచి వెలువడేటటువంటి శక్తి తరంగాలు ఈ 4 రాసుల వారి జాతక చక్రాలను పూర్తిగా ప్రక్షాళన చేసి వారిని కుబేరులుగా మార్చబోతూ ఉన్నాయి. ఇన్నాళ్ళ నుంచి మీరు పడ్డటువంటి కష్టాలు, బాధలు, కన్నీళ్లు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, శత్రువుల వేధింపులు ఇలాంటివన్నీ కూడా ఈ శివరాత్రి తరువాత నుంచి పూర్తిగా మాయం కాబోతున్నాయి. ఈ కష్టాలన్నీ కూడా మంచులా కరగబోతున్నాయి. గ్రహాల గమనాన్ని గమనిస్తే శనిదేవుడు మరియు గురుగ్రహం యొక్క స్థితిగతులు ఈ రాసుల వారికి అత్యంత అనుకూలంగా మారటం వల్ల ఈ రాసుల వారికి అదృష్టము, అష్టైశ్వర్యాలు సిద్ధించబోతున్నాయి. మరి ఈ శివరాత్రి నుంచి తలరాత మారబోతున్నటువంటి ఆ అదృష్ట 4 రాసులు ఎవరు, ఆ రాసుల వారికి ఎటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, అలాగే వీరి యొక్క జీవితము ఎలా బంగారుమయం కాబోతుంది అనే విషయాలను ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాము. జ్యోతిష్య శాస్త్ర ప్రకారము గ్రహాల కదలికలు మన యొక్క జీవిత గమనాన్ని నిర్దేశిస్తాయి. ఈ మహాశివరాత్రి అనేది ఒక అరుదైన గ్రహ కూటమిలో వస్తుంది. ఈ పర్వదినం నుంచి ఈ 4 రాసుల వారి మీద ఆ శివుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండబోతుంది. ఇక వీళ్ళకి పట్టిందల్లా బంగారమే. ఏకంగా 30 ఏళ్ల పాటు రాజయోగం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. గ్రహాల గమనాన్ని పరిశీలిస్తే శనిదేవుడు తన సొంత రాశిలోను లేదా ఇతర మిత్ర రాశులలోనూ బలంగా ఉండటము, గురువు యొక్క శుభదృష్టి ఈ రాశులపై పడటం వల్ల ఈ మార్పులు చేర్పులు అనేవి సంభవిస్తూ ఉంటాయి. రాజయోగం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదండి. సమాజంలో తిరుగులేని గౌరవము, హోదా, పలుకుబడి, పదవులు, పేరు ప్రఖ్యాతలు రావటము ఇలాంటివన్నీ కూడా రాజయోగం లెక్కలోనికే వస్తాయి. అలాగే ఆరోగ్యము, మన మాటకు ఇదివరకు ఎవరైతే విలువివ్వలేదో అలాంటి వారందరూ కూడా మన మాటకు విలువివ్వటము, ఆరోగ్యము ఇలాంటివన్నీ కూడా అదృష్టం కిందకే వస్తాయి. ఈ 4 రాసుల వారు ఇన్నాళ్ళ నుంచి పడ్డ కష్టానికి ఫలితం దక్కే సమయం మీకు ఇప్పుడు ఇదే అని చెప్పుకోవచ్చు. కోట్లు కుమ్మరించినా కూడా రాని అదృష్టము ఇప్పుడు వీరిని వెతుక్కుంటూ మరీ వచ్చింది. గ్రహాలు కూడా వీరి అభివృద్ధికి ఎక్కడా అడ్డుపడవు. ఈ శివరాత్రి దగ్గర నుంచి అదృష్టం పట్టబోయేటటువంటి రాసుల్లో మొట్టమొదటి
మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు మరియు కృత్తికా నక్షత్రము మొదటి పాదంలో జన్మించినటువంటి వారు మేషరాశి వారి కిందకు వస్తారు. మేషరాశి వారికి ఈ మహాశివరాత్రి అనేది ఒక అద్భుతమైనటువంటి మలుపు కాబోతుంది. అసలు మీరు ఏ జన్మలోనో ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి అరుదైనటువంటి అవకాశము, ఇలాంటి రాజయోగం అనేది మీకు సిద్ధించదు. మేషరాశి వారు అంటేనే నవగ్రహాలలో మొదటి రాశికి చెందినవారు కాబట్టి వీరిలో ఒక తెలియని శక్తి, అలాగే ఉత్సాహము, అగ్నితత్వం అనేవి మెండుగా ఉంటాయి. కాలపురుషుడు చక్రంలో మొదటి రాశిగా మేషరాశికి అగ్నితత్వం ఉండటం వల్ల వీళ్ళు ఎప్పుడు ఏ విషయంలోనైనా సరే ముందుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటారు. పట్టుదలగా ఉంటారు. ఆశయాలతో ఉంటారు. అలాగే వీరిలో ధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సాహసం అంటే ఏదైనా సరే ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయటమే తప్ప వెనకడుగు వేయటం అనేది వీరికి ఎప్పుడూ కూడా లేదు. అలాగే వీరిని సమాజంలో ఇలాంటి లక్షణాలన్నీ కూడా ప్రత్యేకంగా నిలబెడుతూ ఉంటాయి. మేషరాశి వారు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఏ పనినైనా సరే వాయిదా వేయటం ఇలాంటివి వీరికి నచ్చదు. అయితే వీరికి ఉన్నటువంటి ఆ తొందర అనేది కొన్నిసార్లు వీరిని ఇబ్బందుల్లో పడేస్తూ ఉంటుంది. ముఖ్యంగా వీరిని చూసినట్లయితే కొన్ని సంవత్సరాల నుంచి మేషరాశి వారు తమ జీవితంలో ఎప్పుడూ చూడని రీతిలో ఎన్నో రకాల కష్టాలను, ఒడిదుడుకులను, మానసిక సమస్యలను, ఆందోళనను ఇలాంటివన్నీ కూడా ఎదుర్కొంటూ ఉంటున్నారు. వీళ్ళు ఏ పని మొదలుపెట్టినా కూడా ఆ పని మధ్యలోనే ఆగిపోవటము, అలాగే విజయం అసలు వస్తుంది, ఇక ఆ పని పూర్తయిపోయింది అని అనుకునే టయానికి ఆ పని చేజారిపోవటం వంటివి జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల వీరిలో ఒక రకమైనటువంటి నిరాశ అనేది వీరి చుట్టూతా అలుముకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత కాలంలో వీళ్ళు తాము ఎంతగానో నమ్మిన వారి చేతిలో కూడా చాలా గట్టిగా మోసపోయారు. ఎవరినైతే ప్రాణం కంటే ఎక్కువగా నమ్మి వాళ్ళకు సహాయం చేస్తూ ఉన్నారో వాళ్ళే వీరికి వెన్నుపోటు పొడవటం అనేది జరుగుతూ ఉంది. దానివల్ల వీరు చాలా రకాలుగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నారు. వారి వల్ల అప్పుల్లో కూడా కూరుకుపోయారు. ఇంకా కొంతమంది ప్రేమ సమస్యలు అంటే ఈ మేషరాశి వారిలో ఉన్నటువంటి నిజాయితీ అనేది వీరికి ఒక శాపంగా కూడా మారిందని చెప్పుకోవచ్చండి. వీరి ప్రేమ కూడా చాలా గొప్పది. వీరిలో కొంతమంది ప్రేమించిన వాళ్ళు వీరిని మోసం చేసి వెళ్ళిపోవటం కావచ్చు. అలాగే శత్రువులు ఏంటంటే డబ్బు పరంగా వాడుకొని వారిని మోసం చేయటం కావచ్చు. ఇలా చాలా వరకు కూడా ఈ మేషరాశి వారు గౌరవాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి అనేది వీరి చుట్టూతా ఉంది. ఈ నమ్మక ద్రోహాలు ఇవన్నీ కూడా మేషరాశి వారిని చాలా కృంగదీశాయి. వీరికి అంటూ అంటే వీరి చుట్టూతా అలాంటి కఠిన పరిస్థితుల్లో ఎవ్వరు తోడు లేరు అని అనుకున్నటువంటి సమయంలో ఆ పరమేశ్వరుడు వీరికి తోడుగా నిలబడ్డారు. ఎందుకో తెలుసా? మేషరాశి వారి యొక్క నీతి వల్ల, నిజాయితీ వల్ల, వీరి మంచితనం చుట్టూ ఉన్నటువంటి మనుషులకు అర్థం కాకపోయినా ఆ పరమేశ్వరుడు ప్రతిదీ కూడా గమనిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మీ జీవితంలో ఒక నూతన అధ్యాయం మొదలవుతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువగా చూసిన వారు, మిమ్మల్ని చూసి నవ్విన వారు, మీ శక్తిని తక్కువగా అంచనా వేసినటువంటి వారు, మిమ్మల్ని మోసం చేసినటువంటి వారు, అలాగే మిమ్మల్ని చూసి ఈర్ష్య అసూయలతో వేగిపోయేటటువంటి వారు, వీళ్ళందరికీ కూడా ఆ బోలా శంకరుడు మీ జాతకాన్ని మార్చి చూపిస్తున్నాడనమాట. ఇది కేవలం 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో పరిమితమయ్యే అదృష్టం కాదండి. ఏకంగా 30 ఏళ్ల పాటు తిరుగులేని రాజయోగాన్ని ఆ పరమేశ్వరుడు మీకు ప్రసాదించబోతూ ఉన్నాడు. గతంలో మిమ్మల్ని వేధించినటువంటి ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీరు ఎన్నాళ్ళు పడ్డ కష్టానికి, కోల్పోయినటువంటి ప్రతి రూపాయికి రెట్టింపు ప్రతిఫలం అనేది దక్కే సమయం మీకు ఇప్పుడు వచ్చింది. మీరు ఊహించని విధంగా అంటే మాకు కూడా ఇంత అదృష్టం ఉందా అని చెప్పేసేసి మీరే ఆశ్చర్యపోయేంత అదృష్టము, ఐశ్వర్యం అనేవి మీ సొంతం అవబోతున్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి మంచిగా ప్రమోషన్స్ రావటము,
జీతాలు పెరగటము ఇలాంటివి జరుగుతాయి. వ్యాపారస్తులకు కూడా ఇది ఒక స్వర్ణయుగము. మీరు కేవలం ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి స్థాయి నుంచి వందల మందికి మీరు మార్గం అంటే దారి మీలాగే ఉండాలి, మీలాగే బ్రతకాలి అనని చెప్పేసి జనం మీ గురించి గొప్పగా చెప్పుకునేటటువంటి స్థాయిలో ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. మీరు సొంత ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది. అలాగే భూములు, ఇల్లు కొనుగోలు చేసే యోగం కూడా ఉంది. మీకు తాతల తండ్రుల పిత్రార్జిత ఆస్తులు ఏదైనా మీకు రావాల్సినవి ఉంటే అవి ఖచ్చితంగా ఎన్ని రకాలుగా అడ్డంకులు జనం మీకు పెట్టినా సరే ఖచ్చితంగా అవి మీ సొంతం అవుతాయి. అలాగే మీ యొక్క కుటుంబంలో కూడా మంచిగా శుభకార్యాలు జరిగే అవకాశం అనేది ఉంటుంది. సమాజంలో మీ యొక్క సంతానం సాధించే విజయాలు మీకు ఎంతో గర్వకారణంగా మారుతూ ఉంటాయి. గతంలో ఉన్నటువంటి కుటుంబంలో సమస్యలు, మనస్పర్ధలు పూర్తిగా తొలగిపోయి ప్రశాంతత అనేది లభిస్తుంది. మేషరాశి వారు తమ అగ్నితత్వాన్ని అంటే ఆవేశాన్ని, తొందరపాటును మాత్రం కొంచెం తగ్గించుకోండి. లేకపోతే మాత్రం కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరు సోమవారం రోజున పరమేశ్వరుడికి పంచామృతాలతో లేదా శుద్ధ జలంతో అభిషేకం చేయాలి. శివరాత్రి రోజున ప్రత్యేకంగా ఎర్రటి గన్నేరు పూలతో శివలింగాన్ని పూజించడం వల్ల మీలోని అధిక ఆవేశము, తొందరపాటు, కోపము తగ్గి మీరు నిదానంగా నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది. ఈ ఒక్క మార్పు మీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతుంది. ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహంతో ఇక మీకు తిరుగులేని రాజయోగం అనేది సొంతమవుతుంది. కాబట్టి ఇలా చేయండి. ఇక రెండవ రాశి వచ్చేటప్పటికి సింహరాశి. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. వీరి రాశికి అధిపతి రవి అంటే సాక్షాత్తు సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం ఈ సింహరాశి వారి మీద ఉంటుంది. మఖా నక్షత్రం 4 పాదాలు, పూర్వ పాల్గొనే నక్షత్రము 4 పాదాలు, ఉత్తర పాల్గొనే నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు ఈ సింహరాశిలోనికి వస్తారు. సింహరాశి వారు అంటేనే నవగ్రహాలకు అధిపతి అయినటువంటి సూర్య భగవానుడి యొక్క అండాదండలు ఉన్నవారు. వీరు వ్యక్తిగతంగా నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వారు. రాజసం వీరి రక్తంలోనే ఉంటుంది. అడవికి సింహం ఎలాగైతే రాజుగా ఉంటుందో సమాజంలో కూడా సింహరాశి వారు ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని, అధికారాన్ని కోరుకుంటారు. అయితే గత కొంతకాలంగా పరిస్థితులు వీరికి ఏమాత్రం అనుకూలించలేదు. శనిదేవుని ప్రభావం వల్ల లేదా ఇతర గ్రహగతుల్లో సింహం లాంటి మీరు కూడా పరిస్థితులకు తలవంచాల్సినటువంటి దుస్థితి అనేది వచ్చింది. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టాలు, బాధలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు, కుటుంబ సమస్యలు అన్నీ కూడా మిమ్మల్ని మానసికంగా కృంగదీశాయి. ఒక పక్కన మీలోని పౌరుషం మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నప్పటికీ కూడా మరొక పక్కన కాలము, సమయం అనేది కలిసి రాక మీరు వెనకబడ్డారు. కానీ ఆ శివయ్య పైనుంచి అన్నీ చూస్తానే ఉన్నాడు. కాబట్టి ఈ ఫిబ్రవరి 15 శివరాత్రి నుంచి సింహరాశి వారికి ఏకంగా 30 ఏళ్ల పాటు తిరుగులేని రాజయోగం అనేది పట్టబోతుంది. ఇది ఎన్ని కోట్లు కుమ్మరించినా రాని అదృష్టము మీకు దక్కింది. ఏ జన్మలోనో చేసుకున్న గొప్ప అదృష్టమని చెప్పవచ్చు. ఈ శివరాత్రి తెల్లవారేసరికి మీ జాతక చక్రం పూర్తిగా మారబోతుంది. మీరు మళ్ళీ గర్వంగా తల ఎత్తుకొని మిమ్మల్ని ఎవరైతే అవమానించారో వాళ్ళ ముందే తలెత్తుకొని తిరిగే రోజులు రాబోతున్నాయి. సింహరాశి వారికి ఆ పరమేశ్వరుడే అష్టైశ్వర్యాలను ప్రసాదించబోతున్నాడు. ముఖ్యంగా మీకు రావాల్సినటువంటి ఆస్తులు అంటే తాత తండ్రుల పిత్రార్జిత ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి వివాదంలో ఉంటే అవి ఈ సమయం నుంచి మీకు సులభంగా దక్కుతాయి. చాలా కాలంగా ఆగిపోయినటువంటి పాత బాకీలు వసూలు అవుతాయి. ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి పనులు వేగంగా పూర్తవుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి, ప్రమోషన్ కోసం ఎదురు చూసేటటువంటి వారికి ఇది ఒక మంచి కాలం అని చెప్పుకోవచ్చు. సింహరాశి వారు ఒక అజేయమైనటువంటి శక్తిగా ఎదుగుతారు. మీరు వ్యాపార రంగంలో ఉంటే ఇకపై మీకు ఎదురు అనేదే ఉండదు. మీ వ్యాపారము దినదినాభివృద్ధి చెంది 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. నలుగురిలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. మీకు విపరీతమైనటువంటి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. రాజకీయాల్లో ఉన్నటువంటి వారికి ఉన్నత పదవులు దక్కటము, ప్రజల్లో విపరీతమైనటువంటి ఆదరణ పెరగటం వంటివి జరుగుతాయి. మీలో సృజనాత్మకతకు లోకము నీరాజనాలు పడుతుంది. కుటుంబ పరంగా చూసుకున్న ఇన్నాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి గొడవలు, మనస్పర్ధలు పూర్తిగా తొలగిపోయి మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు బలంగా ఉన్నాయి. అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఇన్నాళ్ళ నుంచి మీరు చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో, దీర్ఘకాలిక వ్యాధులతో చాలా బాధపడుతున్నారు. కానీ ఇప్పుడు అవన్నీ పూర్తిగా తగ్గిపోయి మీ శరీరంలో ఒక నూతన ఉత్సాహము, శక్తి ప్రవహిస్తాయి. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం అనేది మీ వెంటే ఉంటుంది.
మీ రాశికి అధిపతి సూర్యుడు కాబట్టి మీరు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత సూర్యోదయ సమయంలో ఆదిత్య హృదయం పఠించడం వల్ల మీ తేజస్సు మరింత పెరుగుతుంది. అలాగే శివరాత్రి పర్వదినం రోజున ఆ పరమేశ్వరునికి తేనెతో అభిషేకం చేయటం వలన మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోయి మీ జీవితం ప్రకాశవంతంగా మారుతుంది. ఆ పరమేశ్వరుని ప్రతి సోమవారం కూడా పూజించండి. దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి. ఇలా చేయటం వల్ల మీరు ఈ రాజయోగాన్ని మరింత బలోపేతం చేస్తాయి. ఇక మూడవ అదృష్ట రాశి తులారాశి. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. చిత్తా నక్షత్రము 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రము 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశిలోనికి వస్తారు. తులారాశి వారు అంటేనే సమతుల్యతకు మరియు న్యాయానికి, సౌందర్యానికి ప్రతీకలు. నవగ్రహాలలో శుక్రుడు ఈ రాశికి అధిపతి కావటం వల్ల వీరు సహజంగానే విలాసవంతమైనటువంటి జీవితాన్ని, సుఖ సంతోషాలను ఇష్టపడుతూ ఉంటారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ తులారాశి వాళ్ళు ఎదుర్కొన్నటువంటి కష్టాలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా మానసిక ప్రశాంతత అనేది కరువయ్యి ఆర్థికంగా ఎన్నో రకాల కష్టాలను ఎదుర్కొంటున్నారు. మీరు ఎవరికైతే మంచి చేయాలని చూస్తున్నారో, ఎవరినైతే అని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్మారో అలాంటి వారి వల్ల మీరు ఎన్నో రకాల అవమానాలు, నిందలు పడాల్సి వచ్చింది. ఆర్థిక పరంగా కూడా మీరు పెట్టినటువంటి పెట్టుబడులు వ్యాపార రంగంలో నష్టపోవటము, లేదా రావాల్సినటువంటి డబ్బు సకాలంలో అందకపోవటం వల్ల ఎంతో మానసికంగా మీరు కృంగిపోయారు. కానీ ఆ పరమేశ్వరుడి యొక్క కరుణా కటాక్షాలు ఇప్పుడు మీ మీద పడ్డాయి. ఈ ఫిబ్రవరి 15వ తేదీన వచ్చే మహాశివరాత్రి నుంచి తులారాశి వారికి ఒక అద్భుతమైనటువంటి మహర్దశ మొదలవుతుంది. ఇది సామాన్యమైన అదృష్టం కాదు. ఏకంగా 30 ఏళ్ల పాటు మీ జీవితంలో తిరుగులేని రాజయోగం పట్టబోతుంది. కోట్ల రూపాయలు కుమ్మరించిన రాని అరుదైన యోగము ఇప్పుడు ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఈ తులారాశి వారి సొంతమైంది. ఈ శివరాత్రి నుంచి తులారాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీరు ఊహించిన మార్గాల ద్వారా డబ్బు వచ్చి చేరుతుంది. ఆస్తులు లేదా వివాదాల్లో ఉన్నటువంటి భూములు మీకు అనుకూలంగా మారి మీరు కుబేరులుగా మారే అవకాశం ఉంది. కోట్ల ఆస్తికి మీరు వారసులయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఒక నూతన ఉత్సాహము మీలో మొదలవుతుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో విజయం అనేది మీ వెంటే ఉంటుంది. ఇక పట్టిందల్లా బంగారం మారటం అంటే ఏంటో ఇప్పటి నుంచి మీరు చూస్తారు. ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని ఇకపై కంటికి రెప్పలాగా ప్రతి క్షణం కూడా కాపాడుతూ మీ యొక్క ప్రతి అడుగులోనూ విజయాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. సమాజంలో మీకు పేరు ప్రఖ్యాతలు, హోదా, గౌరవము, మర్యాదలు లభిస్తాయి. ఇంకా రాజకీయ నాయకుల నుంచి లేదా సమాజంలో పేరున్న వ్యక్తుల నుంచి మీకు పూర్తిగా మద్దతు అనేది లభిస్తుంది. దీనివల్ల మీ పనులన్నీ కూడా ఎక్కడా ఆగకుండా సాఫీగా సాగిపోతాయి. గృహ నిర్మాణ రంగంలో లేదా కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి ఇది అత్యంత అద్భుతమైనటువంటి సమయము. మీ సొంతింటి కల నెరవేరుతుంది. ఈ 30 ఏళ్ల రాజయోగ కాలంలో ఇంకా ఇల్లు కట్టుకోలేదు అని భావించే వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు ఖచ్చితంగా ఈ శివరాత్రి తర్వాత దగ్గర నుంచి ఎప్పుడైనా సరే మీరు కొత్తగా ఇల్లు కట్టుకోవటం అనేది ప్రారంభించవచ్చు. ఆ గడియలు మీకు దగ్గరగా వచ్చేసాయి. ఇంకా మీరు చాలా సంతోషంగా, సరదాగా, విలాసవంతంగా గడిపే అవకాశం కూడా ఉంటుంది. మీ తరతరాలకు సరిపడా సంపద, ఆస్తులు అనేవి మీరు ఈ కాలంలోనే కూడబెట్టుకుంటారు. కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. సంతానం లేని వారికి కూడా సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహాలు ఆలస్యమయ్యే వారికి వివాహ యోగం కూడా కుదురుతుంది. ఆరోగ్యం కూడా మీకు అనుకూలంగా మారుతుంది. మీరు ఈ చిన్న పరిహారాలు అనేవి పాటించండి. వీటితో పాటుగా మీరు పరమేశ్వరుని అలాగే దుర్గామాతను భక్తితో పూజించాలి. తులారాశి వారి రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి ప్రతి శుక్రవారం రోజున దుర్గాదేవిని పూజించటం వల్ల మీకున్నటువంటి గ్రహ దోషాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అలాగే శివరాత్రి రోజున ఆ మహాశివునికి పంచామృతాలతో అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెరతో అభిషేకం చేయటం వల్ల మీ జీవితంలోని అడ్డంకులన్నీ తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఇక 4వ రాశి మిథున రాశి. మిథున రాశికి అధిపతి బుధుడు. మృగశిర నక్షత్రము 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రము 4 పాదాలు మరియు పునర్వసు నక్షత్రము 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు మిథున రాశిలోనికి వస్తారు. మిథున రాశి వారు అంటేనే బుద్ధి బలానికి అలాగే సమయస్ఫూర్తికి, వాక్చాతుర్యానికి పెట్టింది పేరు.
నవగ్రహాలలో రాకుమారుడైనటువంటి బుధుడు ఈ రాశికి అధిపతి కావటం వల్ల మీరు ఏ విషయాన్నైనా సరే చాలా వేగంగా గ్రహిస్తారు. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ మిథున రాశి వారి యొక్క పరిస్థితి అనేది ఏమాత్రం కూడా బాగోలేదు. ముఖ్యంగా రాహు యొక్క ప్రతికూల ప్రభావం వల్ల వీరు తీవ్రమైనటువంటి మానసిక గందరగోళానికి గురయ్యారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వీరిలో భయం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అనేక రకాల సందేహాలు వీరిని నిరంతరం వేధించాయి. ఇప్పటిదాకా వచ్చినటువంటి అవకాశాలన్నీ కూడా చేజారిపోవటం వల్ల మిత్రువులే శత్రువులుగా మారటం వంటి సంఘటనల వల్ల వీళ్ళు ఎంతగానో మానసికంగా కృంగిపోయారు. కానీ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ ఈ శివరాత్రి దగ్గర నుంచి ఆ పరమశివుని యొక్క సంపూర్ణ కటాక్షము మీ రాశిపై ఉంటుంది. ఎన్నాళ్ళు మిమ్మల్ని నీడలా వెంటాడినటువంటి ఆ అయోమయము, గందరగోళము ఇవన్నీ పూర్తిగా మాయమవుతాయి. ఆ మహాశివుడే స్వయంగా మీ బుద్ధికి పదును పెట్టి సరైనటువంటి మార్గంలో నడిపించే బాధ్యతను తీసుకుంటున్నాడు. ఈ శివరాత్రి నుంచి మీకు ఒక తెలియని శక్తి అనేది లభిస్తుంది. అది మిమ్మల్ని ఏ కష్టము దరిచేరనీయకుండా ఒక రక్షణ కవచంలాగా కాపాడుతుంది. మిథున రాశి వారికి ఇది ఒక స్వర్ణయుగం అని చెప్పుకోవచ్చు. అలాగే మీలో కొంతమంది అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారు. ఆ అప్పులు తీరటమే కాకుండా ఇతరులకు అప్పిచ్చే స్థాయికి మీరు ఎదుగుతారు. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సమయము అత్యంత లాభదాయకంగా ఉండబోతుంది. ముఖ్యంగా భూమి కొనుగోలు చేయటము, రియల్ ఎస్టేట్ వ్యాపారము, లేకపోతే ఏదైనా సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకోవటము, ఇలాంటివన్నీ కూడా మీకు అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. గతంలో ఆగిపోయినటువంటి ప్లాట్లు, ఇల్లు ఇప్పుడు భారీ ధరకు అమ్ముడు పోవటం వల్ల మీరు ఎప్పుడూ ఊహించని లాభాలను చూస్తారు. ఉద్యోగస్తులకు కూడా మంచిగా ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, శాలరీస్ పెరగటము ఇలాంటివి జరుగుతాయి. ఈ రాజయోగం మీ జీవితంలో ఎంత బలంగా ఉందంటే ఏకంగా 30 ఏళ్ల పాటు మీరు ఈ అదృష్టాన్ని సొంతం చేసుకున్నారు. ఇల్లు లేదా భూములను మీరు కొనుగోలు చేస్తారు. మీ ఆస్తి విలువ ఈ 30 ఏళ్లలో ఎంతగానో రెట్టింపు అవుతుంది. అంటే తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి ఐశ్వర్యాలు మీ సొంతం అవుతాయి. కేవలం మీ కష్టార్జితం మాత్రమే కాదు, ఆ పరమేశ్వరును మీకు ప్రసాదించినటువంటి ఒక అదృష్టంగా మీరు ఇది భావించవచ్చు. ఎందుకంటే ఎప్పుడు మన రెక్కల కష్టం మాత్రమే కాదండి, మనకు కాస్తంత కలుసుబాటు కూడా ఉండాలి. అప్పుడే మనం జీవితంలో మనం అనుకున్నటువంటి స్థాయికి ఎదగగలుగుతాము. ఆ యొక్క కలుసుబాటు అనేది ఇప్పుడు మీకు శివయ్య ప్రసాదిస్తున్నాడు. ఇంకా మీకు ఇంట్లో ఉన్నటువంటి గొడవలు, మనస్పర్ధలు ఇవన్నీ తొలగిపోయి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. మీరు మాట్లాడే ప్రతి మాట ఇతరులపై ప్రభావం చూపిస్తుంది. మీ సలహా కోసము జనం ఎదురు చూస్తారు. మీకు సమాజంలో గౌరవ మర్యాదలు, పేరు ప్రఖ్యాతలు అనేవి పెరుగుతాయి. ఈ మిథున రాశి వారికి అధిపతి బుధుడు కాబట్టి మీరు బుధవారం నాడు ఆకుపచ్చని వస్త్రాలను లేదా పచ్చని పెసలను పేదవారికి దానం చేయటం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుంది. అలాగే సోమవారం రోజున పరమేశ్వరుడికి బిల్వపత్రాలతో పూజ చేయటము, శివలింగానికి అభిషేకం చేయటం వలన మీ బుద్ధి ఇంకా చురుకుగా మారుతుంది. ఇది మీ నిర్ణయ సామర్థ్యాన్ని పెంచి లాభదాయకమైనటువంటి మార్గాల వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. కాబట్టి ఈ చిన్న పరిహారాలను మీరు పాటించండి. ఈ మహాశివరాత్రి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇప్పుడు ఈ 4 రాసుల వారికి ఒక పండుగ లాంటిదని చెప్పుకోవచ్చు అన్నమాట. విశ్వాంతరంలో గ్రహాలన్నీ ఒక క్రమ పద్ధతిలోనికి వస్తూ ఆ పరమేశ్వరుని యొక్క ఆజ్ఞతో ఈ 4 రాసుల వారికి అపారమైనటువంటి అదృష్టాన్ని అందించడానికి ఉంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని నీడలా వెంటాడినటువంటి శని ప్రభావం ఇప్పటి నుంచి పూర్తిగా విముక్తి కాబోతుంది. శనిదేవుని అనుకూల దృష్టి మీ రాసులపై పడటం వల్ల మీరు ఊహించని మార్పులు అనేవి ఇప్పుడు మీకు సంభవించబోతున్నాయి. ఇప్పటి నుంచి మీరు చేసే ఏ చిన్న ప్రయత్నమైనా సరే అది 10ంతలా మీకు ఫలితాలను ఇచ్చి మిమ్మల్ని విజయ శిఖరాలకు చేరుస్తుంది. మనం చెప్పినట్లుగా ఈ 4 రాసుల వారు ఇలాంటి నియమాలను పాటించండి. అలాగే ఆ పరమేశ్వరుని తప్పకుండా పూజించండి. ఇలా చేయటం వలన మీకు ఎప్పుడూ కూడా అదృష్టం అనేది మీ సొంతం అవుతుంది. ఇక అపజయం అనే మాట మీ దరి చేరదు. ధైర్యంగా ముందడుగు వేయండి. మీ యొక్క కలలను నిజం చేసుకునే ఇది ఒక సువర్ణ అవకాశం
అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇక ఆ పరమేశ్వరుడి మీద పూర్తిగా భారం అనేది వేసి మీరు ప్రశాంతంగా మీరు చేయాల్సినటువంటి ప్రయత్నం మీరు చేయండి. ఆ భగవంతుడు మీకు ఎన్ని రకాల వరాలను అందిస్తాడో మీరే చూసి ఆశ్చర్యపోతారు. అర్థమైంది కదండి ఏ 4 రాసుల వారికి ఈ మహాశివరాత్రి నుంచి తిరుగులేని అదృష్టం ఏకంగా 30 ఏళ్ల పాటు సొంతం అవబోతుంది ఏంటి అనేది మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే అలాగే ఆ పరమేశ్వరుడి మీద భక్తి నమ్మకం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు రీచ్ అయ్యి వారు ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే ఈ రాసుల్లో వారు తప్పకుండా వారికి కూడా షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అనే కామెంట్ చేయండి. మీకు అంతా కూడా శుభం కలుగుతుంది. మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.